హలో గాయ్స్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. అండ్ ఇప్పుడు నేను శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే పర్లేదు, ఓకే అన్నట్టు అనిపించింది. అండ్ ఇందులో హీరోగా మన వెన్నెల కిషోర్ అండ్ హీరోయిన్గా అనన్య నాగల్ల, సపోర్టివ్ క్యారెక్టర్గా రవి మహాదాసియా, ఇట్లా చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది మూవీలో. ఇది ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. సో డిటెక్టివ్ మూవీ అనగానే ప్రతి ఒక్కరి మైండ్లో ఫస్ట్ వచ్చే మూవీ ఏంటంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. సో ఈ మూవీ నా మూవీతో కంపేర్ చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో కానీ మీరు సినిమాకి వెళ్తే కనుక 100% డిసప్పాయింట్ అయ్యే వస్తారు. పైగా వెన్నెల కిషోర్ లీడ్ రోల్తో ఉన్నారు కాబట్టి, వెన్నెల కిషోర్ అంటే కామెడీ టైమింగ్ గురించి తెలుసు, ఎటువంటి డోకా లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని 100% కాన్ఫిడెన్స్తో వెళ్తాం. సో అలా వెళ్ళినా సరే మీరు డిసప్పాయింట్ అవుతారు మళ్ళీ. సో ఇది ఒక రెగ్యులర్ రొటీన్ ఫార్ములా డిటెక్టివ్ మూవీ. సో అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయదు, గ్రిప్పింగ్గా తీసుకెళ్ళదు, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్గా ఉండదు, అట్లా అని బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. మనకి రెగ్యులర్ రొటీన్ డిటెక్టివ్ సినిమాలో ఒక మర్డర్ కేసు, దాన్ని సాల్వ్ చేయడం డిటెక్టివ్ హెల్ప్, ఇదే ఫార్ములాతో స్టార్ట్ అయ్యే మూవీ. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి స్టోరీస్ కానీ అంటే ఒక రకమైన స్క్రీన్ ప్లేతో వెళ్తారు, డిఫరెంట్ స్క్రీన్ ప్లే అన్న ట్రై చేస్తారు కానీ అది కూడా రొటీన్గానే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ వెన్నెల కామెడీ టైమింగ్ టచ్ అని అన్నట్టు ఇచ్చాడు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మనకి సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్నట్టు కానీ ఇంకా గ్రిప్పింగ్గా చేస్తుందేమో, ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే లెవెల్లో కూడా ఇంటర్వెల్ లేదు. సో మనకి ఫస్ట్ హాఫ్ రొటీన్గా వెళ్ళిపోతున్నా, ఇంటర్వెల్ అనేది ఒక హుకప్ చేసి ఉంటే కనుక సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ అయ్యేది. సో నార్మల్ ఏదో సినిమా మధ్య ఇంటర్వెల్ ఇవ్వాలి అన్నట్టు ఇచ్చారు. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కనుక వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్లో చేసిన కామెడీ టైమింగ్ అంతా ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ మనకి అంతా ఎమోషన్ అండ్ ట్విస్ట్ రివ్యూల్స్లో ఉంటాయి. ట్విస్టులు కూడా మనం ప్రెడిక్ట్ చేసేస్తాం, అన్ప్రెడిక్టబుల్ ట్విస్టులు అయితే ఉండవు. ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి, అవి ఎక్స్పెక్ట్ చేస్తాం. క్లైమాక్స్ ఒక్క ట్విస్ట్ మాత్రం నేనైతే ఒక్క ట్విస్ట్ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తాను, అదొకటి బాగుంది. సో సినిమా బలవంతా వచ్చేసి లాస్ట్ 30 మినిట్స్లో ఉంటుంది ట్విస్టులు రివీల్ చేయడంలో. సో ఒక డిటెక్టివ్ మూవీకి ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ ట్విస్టులు ఉంటాయో అవి ఉన్నాయి, బట్ తీసిన విధానం కానీ తీసుకెళ్ళిన విధానం కానీ రొటీన్ ఫార్ములాగా తీసుకెళ్లారు. సో దానివల్ల కూడా ఆడియన్స్కి ఎంగేజ్మెంట్ అనేది ఉండదు. సో ఎంగేజ్ గ్రిప్పింగ్ ఇంట్రెస్టింగ్గా చూడరు, నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, డిసప్పాయింట్ అవ్వరు. సో అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అండ్ పాటల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో అన్నెసరీ ఐటమ్ సాంగ్ అనేది చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక మన వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ చాలా బాగా చేశాడు, ట్విస్ట్లో రివీల్ చేసే దగ్గర చాలా బాగా యాక్ట్ చేశాడు, పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ అనన్య నాగల్లా కూడా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందులో అయితే ఇచ్చింది. ఉన్న కొంచెం సేపే ఉంటుంది, బట్ ఉన్నంతసేపు మంచి క్యారెక్టర్ అయితే చేస్తుంది మనకి. అండ్ మన రవి మహాదాస్య చాలా బాగా చేశాడు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, కానీ మెయిన్ పోలీస్ క్యారెక్టర్ ఏవైతే ఉన్నారో అతని పేరు సడన్ గుర్తు రావట్లేదు. అతను వాయిస్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ వేరే అతను చెప్పాడు. సో మనకి అతను ఆయన ఒరిజినల్ వాయిస్ మనకు అలవాటు, సడన్గా వేరే వాయిస్ అప్పటికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్లో ప్రతి దానికి మనం ట్రైలర్లో చూస్తే కనుక వెన్నెల కిషోర్ ఏమైందంటే చెప్పేస్తారు మీరు అడగని డిటెక్టివ్ రహస్యాలు అని ఇంటర్వ్యూలో షార్ట్ ఉంటుంది. ప్రతి వెన్నెల కిషోర్ని ఏం అడిగినా ప్రతి దానికి ముందు ఈ డైలాగ్ చెప్పడం అనేది 1-2 సార్లు బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏం అడిగినా సరే చెప్పేస్తారు మరి అని క్వశ్చన్ మార్క్ అని పెట్టి ఆ తర్వాత ఆన్సర్ చెప్పేయడం అనేది 1-2 సీన్లు బాగా అనిపిస్తుంది, తర్వాత ల్యాగ్ అనిపించేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా సినిమా అనేది యావరేజ్ మూవీ అన్నట్టు అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే కనుక డిసప్పాయింట్ అయితే వస్తారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక సింపుల్ మూవీ టైం పాస్ అవ్వాలి అంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఏంటంటే మనకి ఈ మూవీ జనవరి వరకు ఏ సినిమాలు లేవు. జనవరి 10th వచ్చే గేమ్ చేంజర్ ఒక హైప్ మూవీ. పుష్ప హైప్ అయిపోయింది, విడుదల 2 అవన్నీ రిలీజ్ అయ్యాయి. సో ఇప్పటి 25th వరకు ఈ 15 days సినిమాలు ఏం లేకపోవడం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సో దీనివల్ల వెన్నెల కిషోర్ కోసం అయితే సినిమా వన్ టైం వాచ్ చేయొచ్చు. అండ్ టికెట్ రేట్లు కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి సినిమాకి ప్రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే మీకు అనిపిస్తుంది కామెంట్లో పెట్టేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోలేదా మీరు? చేసుకోండి ప్లీజ్. ఓకే గాయ్స్, బాయ్.